ఆర్సీబీ అంటే జస్ట్ టీం కాదు, ప్రెషర్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్రాండ్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు టాప్ క్లాస్ క్రికెట్ ఆడింది. మ్యాచ్ స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి ఆర్సీబీ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్లో కాన్ఫిడెన్స్ క్లియర్గా కనిపించింది. ఫీల్డ్లో ఎనర్జీ, కమ్యూనికేషన్, ఇంటెంట్ అన్నీ పర్ఫెక్ట్. క్రికెటింగ్ అనాలిసిస్ చూస్తే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ డిసిప్లిన్తో లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేసింది. రైట్ టైంకి వికెట్స్ తీసుకొని మ్యాచ్ని కంట్రోల్లో పెట్టింది. మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్ పేషెన్స్ చూపించి రన్స్ ఈజీగా ఇవ్వకుండా అపోజిషన్ని మిస్టేక్స్ చేయడానికి ఫోర్స్ చేశారు. ఫీల్డింగ్ గురించి చెప్పాలంటే షార్ప్ క్యాచెస్, క్విక్ గ్రౌండ్ ఫీల్డింగ్, ఎక్స్ట్రా రన్స్ ఇవ్వకుండా ప్రెషర్ పెంచారు. ఇక బ్యాటింగ్ అనాలిసిస్ చూస్తే టార్గెట్ చేస్ టైంలో ఆర్సీబీ బ్యాట్స్మెన్ సిచ్యువేషన్ని చాలా మెచ్యూర్గా హ్యాండిల్ చేశారు. పవర్ ప్లేలో రిస్క్ లేకుండా సాలిడ్ బేస్ బిల్డ్ చేశారు. మిడిల్ ఓవర్స్లో పార్ట్నర్షిప్స్ ఫామ్ చేసి రన్ రేట్ని కంట్రోల్లో పెట్టారు. పానిక్ లేదు, హరీ లేదు, ప్యూర్ క్యాలిక్యులేషన్. అండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి అంటే మిడిల్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇన్నింగ్స్ని యాంకర్ చేసింది. ఈ ఫేజ్లో మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. లాస్ట్ ఓవర్స్లో ఆర్సీబీ ఫినిషింగ్ క్లాస్ చూపించింది. రైట్ బాల్స్కి బౌండరీస్, సింగిల్స్ డబుల్స్ పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేశారు. నో అన్నెసెసరీ షాట్స్, ఓన్లీ స్మార్ట్ క్రికెట్, టీమ్ మైండ్ సెట్. ఈ మ్యాచ్ ఒక పాయింట్ క్లియర్గా చెప్పింది. ఆర్సీబీ ఇప్పుడు ఎమోషనల్ టీం కాదు, థింకింగ్ టీం. ప్రెషర్ని ఎంజాయ్ చేసే మైండ్ సెట్ డెవలప్ చేసుకుంది. క్యాప్టెన్సీ డిసిషన్స్, బౌలింగ్ చేంజెస్, బ్యాటింగ్ ఆర్డర్ అన్నీ క్యాలిక్యులేటెడ్ మూవ్స్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్లో కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్కిల్స్ ప్లస్ మైండ్ సెట్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ కాంబో.